ఎవరు ఇష్టమైన వారు జాగ్రత్తగా వినాలి. ప్రత్యేకించి లోతైన విషయాలు రాసుకోండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు దేవుని బిడ్డలారా, చూడండి, దేవునికి ఇష్టం లేకపోతే కనుక జీవితాలు ఎలా ఉంటాయో, ఎలా ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మనది ఎలా ఉంటుందో ఈరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి తెలియపరుచుకుందాం. చూడండి, అందరూ అనుకుంటారు, నేను రక్షింపడ్డాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రభు వల్ల చేస్తున్నాను, నేను కూడా విశ్వాసనే, నేను కూడా భక్తిలో ఉన్నాను అని మనమందరము కూడా చక్కని ఆలోచన కలిగి బ్రతుకుతూ ఉంటామండి. జాగ్రత్తగా ఉండాలి. ఎలా బ్రతుకుతామంటే, నేను కూడా విశ్వాసిని, నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నాను, నేను కూడా భక్తిలో ఉన్నాను, నేను కూడా ప్రభు బలంలో చేస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతి శనివారం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను, సిద్ధపాటు కూటలో ఉంటున్నాను, ప్రతి గురువారము సమాజం కోసం, సంఘం కోసం, కుటుంబాల కోసం ప్రత్యేకించి ప్రార్థనలో పాల్గొంటున్నాను, అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అనేది పాల్గొందుతున్నాను అని మానవుడు ఏం చేస్తున్నాడంటే, నేను కూడా క్రైస్తవునే, ప్రభు నమ్మలేటువంటి వారు మాత్రం క్రైస్తవులు కాదు, నేను మాత్రమే క్రైస్తవుని అని మనము కూడా ఏంటంటే, ప్రభు నమ్మని వారు ఎలా ఉన్నారో మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రభుకు లేఖనం కూడా అదే చెప్తుంది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన మందిరంలోకి వచ్చి దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నాం. కానీ వెలుపడినటువంటి వ్యక్తులు చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ వారు మాత్రం దేవునందు భక్తి కలిగి ఉంటున్నారు, దేవునందు విధేయత కలిగి ఉంటున్నారు, దేవునందు ప్రేమను కలిగి ఉంటున్నారు. చూడండి, నేను కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నేను కూడా దేవుడిని ఆరాధించాలని ఆశ, తపన, తృష్ణ వెలుపడినటువంటి బిడ్డలకి కలుగుతుందంటే కారణం ఏంటంటే మన యొక్క జీవిత విధానం. ప్రభునందు ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడు, ఇలా కొంతమంది జీవితాలు అయితే ఒక మాదిరికరమైనటువంటి జీవితం, నన్ను బట్టి, నా ప్రవర్తన బట్టి 10 మంది ఎక్కడికి వస్తున్నారంట, దేవుని సన్నిధికి ఏం చేస్తున్నారు, భక్తిలో చూసి దేవుని ఎరగినటువంటి వారు దేవుని సన్నిధికి వస్తున్నారు. కొంతమంది అయితే కనుక నేను కూడా భక్తిలో ఉన్నాను అనుకుంటున్నారే, కానీ వారు ఏం లేదంట, భక్తి చన్నగిలిపోతున్నారు. దేవుడు లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మనం ఇష్టలుగా ఉండాలి. ఎవరికి? దేవునికి. భర్తకి ఇష్టలుగా ఉంటాం, బిడ్డలకి ఇష్టలుగా ఉంటాం, తల్లిదండ్రులకి ఇష్టలుగా ఉంటాం, సమాజానికి, రక్త సంబంధులకి, దాయాదులకి, అందరికి ఇష్టలుగా ఉంటాం. కానీ ఇష్టమైనటువంటి వారికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైన వారు? మనల్ని ఎవరు ద్వేషించినా, ఎవరు దూషించినా అటువంటి మనం ఎవరికి ఇష్టమైన వారు ఉన్నారంట, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులు బిడ్డలను ద్వేషించిన, బిడ్డలు తల్లిదండ్రులను ద్వేషించిన, భర్త భార్యను ద్వేషించిన, భార్య భర్తను ద్వేషించిన, అలాగే సమాజం మనల్ని ద్వేషించిన, క్రైస్తవ సమాజాన్ని ద్వేషించినా కానీ మనం ఎలా ఉండాలంట, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సమాజం అంతా కూడా మనం మంచి వాళ్ళు అంటున్నా దూషిస్తూ ఉంటుంది, ద్వేషిస్తూ ఉంటుంది, మనం అవమానపరుస్తూ ఉంటుంది, మనం యాగం చేస్తూ ఉంటుంది సమాజం. అయినప్పుడు కూడా అర్థమవుతండి, యేసు ప్రభు వాళ్ళు మనం ఏం చేయాలంట, సహించుకోవాలి. ఏ దినాలంట? శ్రమల దినాలని చాలా మంది కూడా పాటిస్తూ ఉన్నారు. ఈ శ్రమల దినాల్లో ఇంటికొకరు ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. ప్రభు చేసినటువంటి త్యాగాన్ని, ప్రభు చేసినటువంటి ఆ మరణ, ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఒక్కొక్క రోజు
నిత్యము ఆరాధించేవారిగా ఉన్నాం. మనం చెప్పకూడదు ఉన్నాం. మనము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆయన చేసినటువంటి త్యాగాన్ని, మరణయాగాన్ని, బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు పెట్టారు మన కోసం ప్రాణం? ఎవరు చేశారు ఆ సిలువ త్యాగం? యేసు తప్ప. అందుకనే మనం ఎవరు ప్రేమించాలంట? నువ్వెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు మాత్రం దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీకోసం సర్వాన్ని ఇచ్చినటువంటి సర్వోన్నతమైన దేవుడు. తిన్నటువంటి చెల్లి, తమ్ముడు, అక్క, నా దేవుడు సామర్థ్యంగా నేను తెలియజేస్తున్నాను. నీవు ఈ భూలోకంలో అందరూ నిన్ను ద్వేషించినా, దూషించినా అసలైన వారికి నువ్వు ఇష్టడిగా ఉండాలి. నువ్వు ఇష్టరాలుగా ఉండాలి. అందరూ నిన్ను నెట్టేవచ్చు, అందరూ నిన్ను కొట్టచ్చు, అందరూ నిన్ను అవమానపరచవచ్చు, అందరూ నిన్ను యాగం చేయొచ్చు. కానీ ఎవరికి ఇష్టంగా ఉన్నామంట? మనుషులు కాదు. నువ్వు ఇష్టంగా ఉండేది ఎవరిగా తెలుసా? సర్వోన్నతమైన దేవుడికి. చెప్పగలిగా ఉన్నాం. నువ్వు ఇష్టరాలు అంటే నువ్వు దేవుడికి ఇష్టరాలు. నీ జీవితం దేవుడికి ఇష్టంగా ఉంది. నీ బ్రతుకు దేవుడికి ఇష్టంగా ఉంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రియమంతుడా, అయితే భక్తులు కొంతమంది ఎలాగా ఉన్నారో కొన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అందరూ దగ్గర పెట్టుకోండి, తర్వాత కీర్తనల దగ్గర పెట్టుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదామండి. సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచారు. అందరూ మోషేను బట్టి మేఘములలో, సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలనగా తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండవారిని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో అయితే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. అయితే ఏముండకపోయారంటండి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, చదవడి లేఖనాల ద్వారా ప్రభా నాతో మాతో మా అందరితో కూడా ప్రభా నువ్వు మాట్లాడి సమస్తము మేలుకరంగా మార్చి మహిమ పొందుతాం. యేసుక్రీస్తు సర్వాధికార నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా సహోదరులారా, ఎవరినన్నాడు మాట? ఎవరిని? మనల్ని. ఆ నాటకాలంలో పౌలు గారు అన్నటువంటి మాట సమాజంతో, సంఘ బిడ్డలతో ఏమన్నాడంటే సహోదరులారా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆత్మ సంబంధమైన దేవుడు మనందరూ ఏమన్నా తెలుసా? సహోదరులారా. ఈ సంగతులు వినండి. ఏ సంగతులు మాట ఏం చెప్తున్నాడంటే చూడండి, చక్కని మాటలు. అది సహోదరుల సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులు అంటే అర్థమవుతుంది. మోషే కాలంలో ఇంకంతకంటే ముందు చూస్తుంటే అర్థమవుతుంది. ఆ పితరుల కాలంలో ఎలా ఉన్నారు? మోషే కాలంలో ఏం చేస్తారో తెలిసింది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడానికి అర్థమవుతుంది. మోషే ఆహ్వాను ఆ యొక్క ఇశ్రాయేలు జాతి దగ్గరికి వెళ్తే, ఆ ఐగుప్తు దేశానికి వెళ్తే వారిని విడిపించేటప్పుడు ఏం చేశారు? ఓకే, బండలో నీళ్ళు తాగారు. ఇంకా అక్కడ పై విషయాలు చాలా ఉన్నాయి. ఏంటంటే చూడండి, సముద్రంలో నడిచిపోయారు. ఎక్కడ పోయారంట? ఏ సముద్రంలో? అర్థం. ఇశ్రాయేలు ప్రజలు ఆవిరి నేల నడిచిపోయారు. ఎక్కడ? ఏ సముద్రం? ఎర్ర సముద్రం. అర్థం. వారికి ముందు ఏముందంట? వారు నడిచే ముందు ఏముందో తెలుసా? మందసం ఉంది. మందసం ముందెట్టుకుని వెనకాల నడుస్తుంటే పగల నాగిస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళు నడిపించడానికి దిక్చూచిలాగా పనిచేసింది మందసం.
పెట్టుకుని ముందుగా మోస్తుంటే ఆ మందసం మీద పైన ఉందంట ప్రభు ఆత్మతో ఉండి పైన ఏమందంట మేఘముల పైన ఎండ రాకోకుండా ప్రజలకి మేఘం ఉంది, మేఘం ఉంది. అలాగే ఆ రాత్రికాల సమయంలో చీకటి రాకోకుండా ఏముందంట అగ్ని స్తంభం. నడవాలంటే ఏముండాలి? వెలుతురుండాలి. బాగా వేడెక్కిపోయిందనుకో ఏమైపోతుంది? అలసిపోతాం. యాసకాలం చూడండి, ఇప్పుడు ఎక్కడ చూస్తున్న రోడ్ల మీద ఏమంటారా చలివేంద్రాలు. ఏమంద్రాలు ఎందుకు అనుకున్నారు? ఎవరు దప్పుగా ఉండి ఎవరు కనుక ఇబ్బంది కలుగుతారని వాళ్ళకి ఏం చేస్తారంట చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉంటుంటే, ఇశ్రాయేల్ జాతి నడిపిస్తూ ఉంటుంటే, మోషే వారిని నడిపిస్తూ ఉంటుంటే ఏంటంట ఎండ తగులుతుందేమో. ఎవరికి? దేవుడి యొక్క బిడ్డలకి ఎండ విపరీతంగా తగిలి ఎక్కడ సమస్యపోతారో, ఎక్కడ బాధపడతారో, ఎక్కడ ఇబ్బంది పడతారని దేవుడు ఏం చేశాడంట మేఘ స్తంభాన్ని పెట్టాడు పైన. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలి, నువ్వు అలసిపోకూడదని, నువ్వు సొలసిపోకూడదని, నువ్వు కష్టపడకూడదని, నువ్వు బాధపడకూడదని, నువ్వు దుఃఖపడకూడదని అర్థమవుతుంది. పైన ఏం చేశాడంట తన ప్రజల పైన ఏం చేశాడు? మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎండ విపరీతంగా తగిలి ఆ ఎడారిలో ఎక్కడ మార్చులు పోతారో, ఎక్కడ సమస్యలు పోతారో. ఇంకేం చేశాడంటే వెనకాల శత్రువు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 జ్ఞానం దాటించాడు. సాదృశ్యంగా సముద్రంలో ఏం చేస్తారంటే వారు బాప్తిస్మం పొందుకున్నారు. కళ చూస్తుంటే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అలాగే వారు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారు. ఒకే ఆహారం అంటే ఏంటి? ఒకే ఆహారం అంటే మన్నా. ఇశ్రాయేలు ప్రజలు ఏం తిన్నారు? తిన్నారమ్మా? మన్నా తిన్నారు. తెలుసా? ఎంతమంది తెలుసు? మా మన్నా తిన్నారని ఎంతమంది తెలుసు? బైబిల్ చదివితే తెలుస్తుంది, వాక్యం వింటే తెలుస్తుంది. అర్థం ఉన్న వాక్యాన్ని పుస్తకంలో పెట్టుకుంటే తెలుస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి సేవకుడికి నేను తెలిసేస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే ఆహారం తిన్నారు. ఏంటంటే అది మంట. ఒకే నీళ్ళు తాగారు మంటలోంచి. ఎవరు వాళ్ళు? దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు కూడా మనము కూడా దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం. ఇప్పుడు మనమందరం కూడా ఏం చేద్దాం? ఒకే శరీరాన్ని తింటున్నాం, ఒకే పాత్రలోని తాగుతున్నాం. మనలో కూడా పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే కాపాడినట్లుగా మన కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమంలో ఆయన మన వెంట వెనువెంట మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే వారిని అలా నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తున్న సమయంలో కొంతకాలం నడిచి, కొంత దూరం నడిచి తర్వాత ఏమైపోయారంటే వాళ్ళు చదవమ్మా బ్యాగ్ 2వ వచనం చదువు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. ఒకే ఆహారం భుజించిరి. అందరూ యాలేరుగా ఆ పంట తీస్తే అయితే ఇలాగా ఒకే పంటలో తాగారు. అందరూ కలిసి ఒకే నీళ్లు తాగారు. జాగ్రత్తగా ఒకే నీళ్లు తాగారు, ఒకే ఆహారం తిన్నారు. అందరూ సముద్రం దాటారు. అందులో మోసేను పెట్టి సముద్రంలో బాప్తిస్మం పొందుకున్నారు. అందరూ ఏం చేశారంట? దేవుని యొక్క ప్రత్యక్షత చూశారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటండి? అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంట? పరమ కానానికి వెళ్ళలేదు. అందరూ కొంతమంది, ఎక్కువ మంది ఏమైపోయారండి? సంహరించబడ్డారు. ఏం చేయబడ్డారు? కారణం ఏంటి? మేము కూడా క్రైస్తవులమే. మేము కూడా ఏంటంట మోసే నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మేము కూడా ఉన్నాం. అందరితో పాటు మేము కూడా సముద్రం దాటాం. అందరితో పాటు కూడా మేమే బండ
అనుకున్నారే కానీ ఎలా లేరంటే వారు దేవునికి ఇష్టలుగా లేరు కనుకనే చాలా మంది ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏమైపోయారంటండి అరణ్యంలో సంహరించబడ్డారు. మనం కూడా భక్తి చేస్తున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, భక్తిలో ఉన్నాము, ప్రభు వల్ల పొందుతున్నాము, ద్రాక్షారసం ప్రభు రక్తంతో భుజిస్తూ ఉన్నాము, తాగుతూ ఉన్నాము, మేము కూడా రక్షింపబడ్డాము, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాము, మేము కూడా పరిచయం చేస్తున్నాము, మేము కూడా ఈ విధంగా ఉంటున్నాము, మేము కూడా ఆ విధంగా ఉంటున్నాము అనుకుంటున్నారే కానీ ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. అమ్మ వినండి ఏమనుకున్నారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడి ఇచ్చినటువంటి ప్రత్యక్షత చూశారు. ఇశ్రాయేలు ప్రజలు పగల మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభమై నడవడానికి చేయగలిగితే కనుక ఎదురు పెట్టారు. ఎండ ఎక్కువైపోతే కనుక మేఘం పెట్టారు, ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా. అంతవరకు శత్రు వెనకాల వస్తుంటే సముద్రం దాటించారు. మోసని బట్టి సముద్రంలో బాప్తిసం పొందుకున్నారు. దాహవేస్తుంటే అందరూ ఒకే పంటలో నీళ్ళు తాగారు. ఆకలేస్తుంటే అర్థమవుతుంది పని పాట చేయకోకుండా డైరెక్ట్ గా ఆకాశం నుంచి మన్నా కురిస్తే అర్థమవుతుంది ఏరుకుని తిన్నారు. కష్టం లేదు, బాధ లేదు, అట్లా పరిస్థితి పెట్టారు. కానీ ఇంత చూసి ఇంత చేసి అరణ్యంలో నడిచేటప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది ఏమైపోయారంట సంహరించబడ్డారు. చదవమ్మా వెనకాల చదవడం ఒకటి చదవమ్మా, 10వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా, గట్టిగా చదువు. సహోదరులారా అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు చదువుకుని పెట్టదు. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది, అందరూ మోసని పెట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొంది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంలో భుజించింది, అందరూ ఒకే సంబంధమైన ఒకే పానీయం తాగిరి. ఏదైనా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి. ఆ బండ ప్రభువుని క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడింది. ఇప్పుడు మనం ఎవరికి ఇష్టలుగా ఉందని చెప్పండి. లేకపోతే నువ్వు భర్తకి ఇష్టంగా ఉన్నా లేకపోయినా, బిడ్డలకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా, భర్తకి ఇష్టంగా ఉన్నా లేకపోయినా, దాయాలకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా, రక్త సభలకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా, నువ్వు ఉండవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉండాలి. ఆమె నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉన్నావు అనుకో భర్తను ప్రేమిస్తావు, దేవుడికి ఇష్టరాలుగా ఉన్నావు అనుకో బిడ్డలు ప్రేమిస్తావు, అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అట్లా మొట్టమొదటిగా మనము దేవుడిని ప్రేమించే వారుగా ఉండాలి, దేవుడికి ఇష్టడిగా ఉండాలి. అందుకనే వీళ్ళందరూ కూడా ఎక్కడ రాలిపోయారండి? ఎక్కడ రాలిపోయారు? అరణ్యంలో రాలిపోయారు. చివరికి కారణం ఎంతమంది అయ్యారు చెప్పండి? 6 లక్షల కాలబలము ఐగుప్తు దేశానికి బయలుదేరితే కత్తు పట్టుకునేటువంటి 6 లక్షల కాలబలం, అంటే యుద్ధం చేయగలిగినటువంటి వారు 6 లక్షలు అయితే దాంట్లో ఆడవాళ్ళు ఎంతమంది, అర్థమండి, పిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, మొత్తం లెక్క ఇంచుమించు ఓ భక్తుడు చెప్పాడు 50 లక్షల మంది బయలుదేరితే దాంట్లో చేరుకుని ఎంతమంది తెలుసండి? ఎంతమంది చెప్తారా? ఎంతమంది చేరారు? గ్రామానికి ఎంతమంది చేరారు? ఇద్దరు. ఎవరో తెలిసిన వాళ్ళు? యెహోషువ, కాలేబు. అదేంటండి మరి వీళ్ళందరూ ఏమైపోయారు? భుజించారు కదా, ఆహారం తిన్నారు కదా, ఒకే పానీయం తాగారు కదా, అర్థమవుతా? ఒకే పానీయం తాగారు, ఒకే బండలో తాగారు, ఒకే ఆత్మ సంబంధం ఆహారం తిన్నారు, పగలు మేఘస్తంభమై కాపాడారు, రాత్రి అగ్నిస్తంభమే నడిపించారు. ఇవన్నీ చూసారు, అన్ని చేశారు, దేవుని ఎంత కలిగి ఉన్నారు. కానీ ఎందుకు చేరలేదు? మరి ఎందుకు చేరలేదు తెలుసా? అది అలా లేనట్టండి, దేవునికి ఇష్టలుగానే. అది ఎవరున్నారు తెలుసా? ఇంచుమించు 50 లక్ష, ఆనాటి కాలంలో 50 లక్షల కాలంలో వెళ్తుంటే ఈనాటి కాలంలో అదే జనము విస్తరిస్తే కనుక అర్థమవుతుంది 50 కోట్ల జనం.
50 లక్షల మంది కాలువలో నడిస్తే ఇద్దరు చేరారంటే కాలానికి. వాళ్ళు ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు. ఏంటండి మరి మనం ప్రార్థనకు వస్తున్నాం. ఈరోజు ఆదివారం అథవా మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది ప్రభుని ఆరాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రభుని ఆరాధిస్తున్నారు. మరి పరమకాలానికి వెళ్ళేవారు ఎంతమంది? అర్థమవుతున్నాయి నా మాటలు? మనము మన సంఘంలో ఎంతమంది ఆరాధిస్తున్నాం? కొంతమంది ఆరాధిస్తున్నాం. ఇలాగా మన భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎంతమంది క్రైస్తవులు ప్రభుని ఆరాధిస్తున్నారు? ఎంతమంది పండుగ డ్యూటీలు ఓట్లు మానేసుకుని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారు? చంటి బిడ్డలతో, పెద్దవారితో, వృద్ధులతో ఎంతమంది ప్రభుని ఆరాధిస్తున్నారు? మరి ఎంతమందిలో ఎంతమంది కాలానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు? అక్కడ 50 లక్షల మంది కాలువలో బయలుదేరితే కత్తి పట్టుకున్న వారు 6 లక్షల మంది, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలాళ్ళు, ముక్కోళ్ళు ఎంతమంది, వీళ్ళందరూ లెక్కెత్తే ఇంచుమించు 50 లక్షల మంది బయలుదేరితే ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే, యెహోషువ, కాలేబు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది క్రైస్తవులుగా మనం ఉండి ప్రభువును ఆరాధిస్తుంటే చివరికి పరలోక రాజ్యం వెళ్ళేవారు ఎంతమంది? ఒక్కసారి ఆలోచించండి. తమ్ముడు, చెల్లి, భక్తిలో గనక శక్తి లేకపోతే, ఏదో నామకార్థమైనటువంటి భక్తి చేస్తే, నేను కూడా క్రైస్తవుని భ్రమలో బ్రతికితే, నేను కూడా ప్రభువును ఆరాధిస్తున్నాను భ్రమలో బ్రతికితే, నేను కూడా ప్రభు వలలో పాలుభాగస్తులవుతున్న భ్రమలో బ్రతికితే, నేను కూడా ప్రభు రక్తమాంసాలు భుజిస్తున్నానని భ్రమలో అనుకుంటే, దేవునికి ఇష్టడిగా లేకపోతే అర్థమవుతుంది. ఆ యొక్క 6 లక్షల నుంచి మధ్య చిన్న పెద్ద మొత్తం 50 లక్షల మంది కాలువలో ఎలాగే తాగిపోయారు, మనము కూడా విడవబడతాం. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఎవరు వెళ్ళారంట? ఎదురు యెహోషువ, కాలేబు. భక్తిలో రాజీ పడలే, యథార్థతగా జీవించారు, దేవునికి ఇష్టలుగా జీవించారంటే వారిద్దరే. ఎవరంట? ఎవరు వాళ్ళిద్దరు పేర్లు మళ్ళీ మర్చిపోతారు. ఏదో శుక్రవారం పాస్టర్ గారు వచ్చి ఎవరైనా తీసుకొస్తాం కదా, ఆయన వచ్చి కాలానికి వెళ్ళాలి ఇద్దరు ఎవరంటే ఎంతమంది వెళ్ళారు ఇలా చూసారనుకో, మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు అనుకుంటారు. అర్థమవుతుందండి? ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబు. కత్తి పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు 6 లక్షల కాలువ. చిన్నవాళ్ళు ఎంతమంది? పెద్దవాళ్ళు ఎంతమంది? వృద్ధులు ఎంతమంది? ముసలాళ్ళు, ముక్కలు మొత్తం లెక్కెళ్తే భక్తులు చెప్తున్నారు 50 లక్షల మంది బయలుదేరితే ఇద్దరు వెళ్ళారండి. ఇప్పుడు ప్రపంచంలో మనం కొన్ని లక్షల మంది ప్రభువుని ఆరాధిస్తున్నాం. కొన్ని లక్షల మందిలో ఎంతమంది చెప్పాలి. ఒక్కసారి మన అంతరాత్మను పరీక్షించుకున్నాం. నేను పర్లోకానికి వెళ్తానా? డైరెక్ట్ గా ఆకాశం నుంచి మన్నా కూర్చుకున్నాను, కష్టం లేదు. మన్నా పూజించారు, భుజాల పైన బొగ్గలు పెట్టుకుని మోసుకోలేదు, బండలతో నీళ్ళతో చక్కగా తాగారు. అర్థమవుతుంది? వాళ్ళేమి అతి విపరీతంగా ప్రయాసపడ్డా శత్రులు అలాగే అత్యంత మోసం పెట్టి బాధ్యత పొందిస్తున్నారు. శత్రువు నుంచి విడిపించబడ్డారు, ఆత్మ సంబంధంగా ఎదిగారు. దేవుడు ఆ మేఘ స్తంభము, ఆ అగ్ని స్తంభం చూసి ప్రత్యక్షంగా కళ్ళారా చూశారు. వాళ్ళే వెళ్ళకపోతే, దేవుడు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులే వెళ్ళకపోతే, దేవుడు చేసిన అద్భుతాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులే వెళ్ళకపోతే, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం అంతరంగాన్ని పరీక్షించుకుందాం. మనం ఎలా ఉండాలి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? దేవునికి వాళ్ళు ఎందుకని సమకరించబడ్డారంటే, ఎందుకని విడవబడ్డారంటే, ఎందుకని వాళ్ళందరూ కూడా హతమార్చబడ్డారంటే కారణం ఏంటో తెలుసండి? ఎందుకమ్మా పైన చదవదన్నమాట? ఏం చేయబడ్డారు వాళ్ళు? చదువుతారమ్మా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక ఏంటంట? అరణ్యంలో అది అర్థం
మన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వారే వెళ్ళకపోతే వారు ప్రత్యక్షంగా చూశారు, ఆ మేఘ స్తంభాన్ని చూశారు, ఆ అగ్ని స్తంభాన్ని చూశారు, బండలో నీళ్లు చూశారు. అర్థమైందండి? 2 పాయలు అయిపోయి ఎర్ర సముద్రం దాటలిపోతూ చూశారు. పిల్లకాలం మనం ప్రార్థన చేసే పిల్లకాలం విడిపోతుంది. మనం ప్రార్థన చేసే పిల్లకాలం కాలం విడిపోతులాగా విడిపోయి ఆదిలాగా ఏర్పడ్డా ఎర్ర సముద్రం మోసే కర్రపైకి చేయబోయే తత్వాన్ని కర్ర చూపించి ప్రార్థన చేయగలిగిపోయిందంట. 2 పాయలుగా విడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ దాచిపోయారు. అటువంటి అద్భుతం చూసినటువంటి వ్యక్తులే అరణ్యంలో రాలిపోతే, కళ్ళారా చూసేటువంటి వ్యక్తులు అరణ్యంలో రాలిపోతే, మన బ్రతుకులేంటి ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం ఎలా ఉన్నా, ఇంకా ఎలా ఉన్నాం ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? నేను క్రైస్తుని, నేను పరలోక రాజ్యం వెళ్తానా లేదా, నా కుటుంబాన్ని పరలోక రాజ్యాన్ని పంపించుకుంటానా లేదా, ఎప్పుడైనా ఆలోచించారా? తెలియదు తమ్ముడా, ఎప్పుడైనా ఆలోచించారా? కేవలము దేవుడికి ఇష్టడుగా ఉంటే మాత్రమే. దేవుడికి ఇష్టడుగా ఉంటారు. దేవుడి చిత్తాలు నెరవేర్చిన వాడు ఆయనకి ఇష్టం. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలంట? ఎవరి చిత్తానండి? మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? మనం అబ్బో మనకి ఇన్ని చిత్తాలు అర్థమైందండి. ఈ లోకంలో మన ఇష్టానుసారమైన చిత్తం నెరవేర్చుకుంటే ఆకులు రాలిపోయి అరణ్యంలో ఎక్కువ మంది. మన జీవితాలు కూడా అంతే. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మన కుటుంబంతో కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలంట? ఒక కార్యం వల్ల ఉండాలి, ఒక యెహోషువ వల్ల ఉండాలి. యెహోషువ ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరు చేస్తారో నాకు తెలియదయ్యా, మీరు ఎవరు చేస్తారో తెలియదు. ఏమన్నాడు తెలమా? నేను నా ఇంటి వారు నేను చేస్తాను, యెహోవాను మాత్రమే చేస్తాను. ఆది పెట్టి తీర్మానం చేసుకున్నాడు. కానీ యెహోషువ అక్కడికి వెళ్ళాడు. ఆ యెహోషువ కాలేబు కానానికి వెళ్ళాడు. ఈనాడు అటువంటి స్థితి కలిగి, అటువంటి పరిస్థితి కలిగి మనం ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసండి? పరమ కానానికి వెళ్తాం. ఆ పరలోక రాజ్యాన్ని చేర్చబడతాం. చెప్పకుండా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, కనుక మనము ఆకులు రాలిపోకుండా ఉండాలంటే, అరణ్యంలో రాలిపోకుండా కానానికి వెళ్ళినట్లుగా వాలినట్లుగా మనము ఈ భూలోకంలో అతను విడవబడకుండా పరలోక రాజ్యం చేరాలంటే కొన్ని విషయాలు చెప్తారు. త్వరగా ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఎలా ఇష్టలుగా ఉంటారో దేవుడికి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఇంకా మీదే లేదు, ఇంకా ముగిస్తాం. ఎంతసేపా? ఎవరి జీవితం వాళ్ళు చదవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. కన్నత వాక్యాలు, చిన్నపిల్లల కన్నత వాక్యాలు చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. అర్థమవుతున్నప్పుడు మనలో ఏముండాలి? మనము ఈ భూలోకంలో కంటముడిగానే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసింది ఏంటంట? దేవుడికి ఇష్టడిగా ఉండాలి. దేవుడికి ఇష్టడిగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం. ఆ ఇష్టలుగా ఉండాలంటే మొట్టమొదటిగా నీలే ఉండాలంట? విశ్వాసం. అర్థమవుతుందండి? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైన అసాధ్యం. మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసండి? మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో చెప్పాలా? పొయ్యి మీద కూర పెట్టి, అర్థమవుతుంది, పొయ్యి మీద కూర పెట్టి భర్త వచ్చి కూర కింద అన్నం బాగుంటుందండి. విశ్వాసం పర్వతల్లి కనపడదు. విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసం అంటే ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ మొత్తం అన్ని ఊడిపోయి పడిపోతుంది అనుకోండి. పడిపోతుందా? పడిపోయి అసలు ఆయన ఉన్నాడు. ఎవరు? పెద్ద ఆయన పేరు అమ్మా. పెద్ద ఆయన పేరు యేసు అంటున్నాడు, ఆయన
కనబడుతూ ఉన్నాడు. వెనక్కి చూస్తే నుయ్యా, ముందుకు చూస్తే బయలులా ఉంది. కొంతమంది ముందు చూస్తే సముద్రంలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఆగారా ఆగారా, వెనకాల శత్రువుకి ఏం చేస్తారు తెలుసా? రథాలతో యుద్ధంతో బయలుదేరండి, కత్తులు అర్థం బయలుతో బయలుదేరాడు మొత్తం హతమార్చి చేయడానికి. ఎవరు రాజు సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. మధ్యలో ఎవరున్నారంట? మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ముందే ఉంది ఎర్ర సముద్రం ఉంది. వెనక ఆగారా చచ్చిపోతారు, ముందుకెళ్ళారా సముద్రంలో చచ్చిపోతారు. అటువంటి టైంలో ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మోషే ఆశ్రయించాడు. మోషే ఏం చేశాడు తెలుసా? విశ్వాసంతో కలిసి పడాల్సి రబ్బా ఇంత జనాన్ని నడిపించాలంటే నా వల్ల కాదు, నువ్వే ఏదైనా గొప్ప కార్యం చేయగలవు, నువ్వు చేయగలవు. సముద్రం ఈ యొక్క సముద్రాన్ని అయితే 2 పాయలుగా చేసే సభపెట్టి ప్రార్థన చేశాడంట. ఏమైపోయింది? అంచు కట్టుకునే తప్పదు. ఈ నీరు నుంచి అంచు కట్టుకుంది, ఈ నీరు ఇటు నుంచి అంచు కట్టుకుంది. మధ్యలో ఏమైందంట? ఈ బండలా తయారైందంట. ఈ బండ మనం నడుతాం నడమ తారోడ్లా తయారైపోయింది. నీరేమైపోయింది? మరి నీరేమైంది? అంచెలు కట్టుకుని అంతమంది కుడివైపుకి ఎడవైపుకి ఆగిపోయి మధ్యలో ఆగి నేల పడింది. అది విశ్వాసం. మోసేకున్నటువంటి విశ్వాసం నీకు వద్దా? మోసేకున్నటువంటి విశ్వాసం వద్దా? అందుకని అన్నాడు, విశ్వాసం లేకుండా దేవుడికి వెండి తల్ల కింద తప్పచ్చేగాక. ఒక అన్నయ్యగా చెప్తున్నది ఈరోజు సాగుగా, నువ్వు తల్ల కింద తప్పచ్చేగాక. నువ్వు విశ్వాసం లేకుండా దేవుడిని భక్తి కలిగి దేవుడికి ఇష్టంగా లేకుంటే కనుక నీవు దేవుడు నమ్ముకుని నీవు దేవుడిని నమ్మునటువంటి వ్యక్తికి తేడా ఏమి లేదు. జీవముగా దేవుడిని అంగీకరించిన నువ్వు, ప్రభు రక్తమాసంలో కడగబడి నీవు అవతల లోకస్తుడికి సంబంధం ఏమీ లేదు. ఇద్దరికి ఎందుకో తెలుసా? నీళ్ళేం లేదు, నీళ్ళ ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకే మనం ఎలా ఉండాలంట? విశ్వాసం. క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనటువంటి తెలిసిన విశ్వాసం. ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు మనం ఇష్టంగా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? జబ్బు వచ్చింది అక్కడ మళ్ళీ విశ్వాసం లేదనుకో, తక్కువ లాగలేదు. ఏంటి తర్వాత ప్రార్థనకి వెళ్ళావా, చర్చికి వెళ్ళావా, తగ్గలేదా? తెలుపు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి? ఆ తాబీల దగ్గరికి వెళ్ళిపో, ఆ మంత్రగాల దగ్గరికి వెళ్ళిపో, ఆ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపో. మన విశ్వాసం ఎక్కడ ఉంది? చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోతా, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతారంటే నేను బ్రతికేస్తాను. ఆమేన్. అర్థమవుతుంది? చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోతా, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతారంటే ఆయనకు అసాధ్యమైంది అది లేదు. ఓకేలు చూశానండి, ఎవరో చెప్పినవి కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా కూడా అద్భుతాలు చేయించగలని నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు. చనిపోతాడు మనిషిరాలంటే ప్రభా ఏంటయ్యా అని ప్రార్థన చేస్తే బ్రతికించే రోజులు ఉన్నాయి. ఆ వ్యాధి తగ్గదు, మరణానికి దగ్గరగా ఉన్నాడు, అయిపోతాడు అనుకుంటే కన్నీరు కాల్చి ఉపవాసాలను ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించే రోజులు అనేవి. ఇది రాదు, ఇది జరగదు అంటే ప్రార్థన చేస్తే జరిగి ఆ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. మనం ఎలా ఉండాలంట? విశ్వాసం. అర్థమవుతుంది? దేవుడు ఎప్పుడు దాకా చూస్తాడు తెలుసా? ఎప్పుడు దాకా వస్తాడు తెలుసండి? శివరి వరకు చూస్తాడు, కంచి వరకు. ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఇక్కడ లాట వచ్చి ఇక్కడ నిలబడిన తర్వాత చూస్తాడు. ఉంటాడా పడిపోతాడు, ఇక్కడ లాగా వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఇక్కడ ఏమి లేదు, శూన్యం. అయినా సరే నా దేవుడు అడిగేస్తే అప్పుడు కింద ఉంటాడండి. ఏం చేస్తాడు తెలుసా? ఆయన అరిచేతులు ఏం చేస్తాడు తెలుసా? పైకి లేవనెత్తుతాడు. మునిగిపోతున్నాడు ఒక ఆయన. ఎవరు? పేరుగా ఎక్కడ? సముద్రం. ఏమన్నా తెలుసా? ప్రభా నీవైతే నేను కూడా నడుస్తాను నీకు మీద అన్నాడు. నడురా అన్నాడు. నడిచాడు, అక్కడ దాకా నడిచాడు. ఎలా చూశాడు? మునిగిపోతాడు. ఎలాగా? లోకం వైపు చూడము. నీకున్నది ఎవరో తెలుసా? విశ్వాసపు కర్త. దాన్ని కొనసాగించు. యేసు వైపు చూసి పండుగ రంగంలో ఓపుకుతూ పరిగెత్తు. లోకం వైపు చూడకు చెల్లెమ్మ, సమస్య వైపు చూడకు.
మునిగిపోతూ ప్రభా అన్నాడు ఒకేసారి. వెంటనే ఏం చేశాడు తెలుసా? చేయబడ్డాడు. ఎవరు పట్టుకున్నారు? పేతురు పట్టుకోలే. ఎవరు పట్టుకున్నారు? నేను చెప్పాను కదా, మనం పట్టుకుంటే వదిలేస్తాం. ఏసే పట్టుకున్నాడు. ఎవరు తెలుసా? పేతురు. మునిగిపోతున్న పేతురు. ప్రియమైన చెల్లి, ప్రియమైన కూడా మన కష్టాలు, మన ఇబ్బందులు, మన సమస్యలు, మన రోగాలు, మన భర్త విషయంలో, భార్య విషయంలో, బిడ్డల విషయంలో అతను మన మాట వినకపోవచ్చు. తాగిపోతున్నా, తిరిగిపోతున్న వ్యసనాలు ఎన్నున్నా సరే, నువ్వు మనక నీ చేయి దేవుడికి ఇస్తే, నీ చేయి దేవుడు పట్టుకుంటే కానీ నేనేం చెప్పాడు తెలుసా? లేవనెత్తుతాడు పైకి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు తెలుసా? పడిపోయి నీ కుటుంబాన్ని లేపుతాడు. నీ బిడ్డలు పడిపోతే లేపుతాడు. సమస్య నుంచి లేపుతాడు. ఇబ్బంది నుంచి లేపుతాడు పైకి. అంతే. డాక్టర్ వల్ల కాదు అంటే దేవుడు బాగు చేస్తాడంతే. ఏడండి చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనలో ఏముండాలంట? ఏముండాలి? మునిగిపోతున్నప్పుడు ఏమన్నాడు? మునిగిపోతున్నప్పుడు ఎవరి వైపు చూశాడు? యేసు వైపు చూశాడు. ప్రభా గచ్చంత్రం లేదు ఇంకా. ప్రభా ఇదిగో చనిపోతాను ఇంకా. ప్రభా నా పని అయిపోయింది. చివరి వరకు వచ్చాడు. పడిపోయాం. కింద ఉన్నాడంట. ఏసే పైకి లేవనెత్తే వెళ్ళాడు. నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నా కుటుంబాన్ని బాగు చేస్తాడు. నా బిడ్డలకు ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు అని కనుక విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితి కూర్చుని. ఆమేన్. హల్లెలూయా. నీ మంచి విశ్వాసం కలిగి ఇష్టంగా ఉండాలంటే, నువ్వు పర్లోక రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా నీలో ఉండబోతుందంటే తెలుసా? విశ్వాసం. నెంబర్ 2 కీర్తన 16వ కీర్తన స్పీడ్గా చదవాలి. 3వ వచనం. అమ్మా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఎలా ఉండాలి? దేవుని యొక్క భక్తుడిగా మారాలి. ఎలా మారాలంటే, ఇప్పుడు పరలోక రాజ్యం చేరాలంటే దేవునికి ఇష్టడిగా ఉండాలంటే కాన్సెప్ట్. దేవునికి ఇష్టడిగా ఉండాలంటే ఎలా మారాలంట? భక్తులుగా మారాలి. ఇప్పుడు అదే మాట అన్నాడు చంద్ర చెల్లెమ్మల్లా. నేను ఎలాగందును ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు దేవునికి మనం భక్తి జీవితంలో కనుక రాజీ పడితే, దేవుని యొక్క భక్తులు కనుక మనం రాజీ పడితే మనం దేవునికి ఇష్టలు కాము. పరలోక రాజ్యాన్ని సొంతంగా ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద నాకు భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టమైన వారు, వారిని పరలోక రాజ్యం తీసుకెళ్తారు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి? దేవుని యొక్క భక్తి చేయాలి. భక్తి అంటే 4 వారాలు, అదే 4 వారాలు, 4 రోజులు, 4 సంవత్సరాలు, ఇది కాదు భక్తి. ఎప్పుడంట దేవుని వరములను రుచి చూసి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు ప్రభు రక్తంలో కడిగబడ్డావో ఆ దినాల నుంచి నీ శరీరం నుంచి నీ ఆత్మ వేరైపోయేంత వరకు కూడా భక్తి జీవితంలో రాజీ పడకూడదు. వారు మాత్రమే దేవునికి ఇష్టలు, వారినే భక్తులు అంటారు, వారు మాత్రమే పర్వాలేదు. చెప్తున్నా ఉండాల్సిన భక్తి 4 రోజులు భక్తి చేయటము, 4 వారాలు భక్తి చేయటము, 40 రోజులు భక్తి చేయటము, 4 సంవత్సరాలు భక్తి చేయటము కాదు. మీకు తెలుసో తెలీదు, క్రైస్తవులు కూడా 40 రోజులు ఏం చేస్తున్నారంటే తెలుసా మీకు? ఈ 40 రోజులు చేసే భక్తి జీవితాంతం ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 40 రోజులు చేసేసి ఆగిపోవడం కాదు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏమైపోతుంది తెలుసా? 40 రోజులు శ్రమ దినాలు అని పెట్టి 40 రోజులు మంచిదే, చేయి తప్పలేదు, నీకు ఇష్టమైనది చేయి, తప్పట్లేదు. కానీ ఈ 40 రోజులు ఎలా జీవించావో నీ జీవిత కాలం మొత్తం కూడా అలాగే జీవించాలి.
హల్లెలూయా. 40 రోజులు జీవించేసి ఈ శ్రమకాలం అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలి? లోకానుసారంగా భక్తి చేసి అథవా ఇష్టానుసారంగా తిరిగి ఇష్టానుసారంగా ప్రవర్తించి చూడడానికి అక్కడికి వెళ్ళి చేయొద్దు చేస్తే అది భక్తేనా? నేను అంటాను, చేయి తప్పలేదు. 40 రోజులు ఎలా చేస్తావు? ఈ 40 రోజులు ఎలాగైతే కనుక శ్రమదినాలు పాటించావో, 40 రోజులు ఎలాగైతే కనుక ఖచ్చితమైన భక్తి చేస్తావో, ఈ 40 రోజుల తరువాత కూడా నీ జీవిత పర్యంతం కూడా అదే భక్తి చేయాలి. అది దేవుడికి ఇష్టం. వాళ్ళు పర్వాలేదు. అందుకనే దేవుడి దగ్గర రావడం చాలా కష్టమే. ఎందుకో తెలుసా? 4 వారాలు చేస్తే ఆగిపోయేది కాదు, 40 రోజులు చేస్తే అయిపోయేది కాదు, 4 సంవత్సరాలు చేస్తే అయిపోయే భక్తి కాదు. ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా అని యేసయ్య నువ్వు అడిగితే నీ జీవితాంతం కూడా ప్రభుకి ఇష్టనాలుగా నువ్వు బ్రతికితే నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఎక్కడుంటారో తెలుసా? అంటారు. అంతగానే ఏం కావాలి? ఈ భూలోకంలో ఆశ్రయించబడతావు, ఈ భూలోకంలో జీవించబడతావు, పరలోక రాజ్యంలో కూడా ఏం చేయబడతావంట? ఆశ్రయిస్తావు. నువ్వు అక్కడ ఉంటావు. అందుకని అంటాడు, ఈ భూమి మీద ఎవరు శ్రేష్ఠులంట? భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు, వారు పరలోక రాజ్యం. ఎవరిదంట? భక్తులు. నా చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చింది టీవీలో, బ్లాక్ అండ్ వైట్ టీవీ మా ఇంట్లో ఒక యాడ్ వచ్చింది. అప్పుడు అప్పుడు కదా అక్బర్ భక్తి అని భక్తుడికి ఒకటి ఏంటనే భగవంతునికి భక్తునికి అతి సంబంధమైనది అమ్మకాత అక్బర్ భక్తి. అగ్రత్తు. ఈ అగ్రత్తులు కాదు కావాల్సింది భక్తి. అంటే ఇక్కడి నుంచి రావాలి. అర్థమవుతుందండి? ఇక్కడి నుంచి రావాలి. నువ్వు అగ్రత్తు తెలిగించితే వెలిగించకుండా పర్వాలి, టెంకాయ పుట్టినా పట్టకుండా పర్వాలి. అది ఈ కాదు కావాల్సింది. అర్థమవుతుందండి? వీటితో పని లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ టెంకాయని అడగట్లేదు, నీ కొబ్బరికాయని అడగట్లేదు, నీ అగరబత్తిని అడగట్లేదు. అర్థమవుతుంది? ఇదే అడగలేదు. ఏమన్నాడు తెలుసా? ఓ కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకని అన్నాడు? ఎనిమిది గ్రంథంలో హృదయం గురించి మాట్లాడాడు. హృదయము అన్నింటికంటే మోసకరమైంది. నెక్స్ట్ అది ఘోరమైన వ్యాధి కలది. అది గ్రహింపగలవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తప్ప అది ఎవరు గ్రహించలేరు. ఆ హృదయంలో పాపం ఎవరు తీయలేరు, హృదయంలో కలుషితాలు ఎవరు తీయలేరు. హృదయం భయంకరమైన పాపం అనేకమైన కోరికలతో నిండి అది భయంకరమైనటువంటి వ్యాధితో ఉంది. దాన్ని బాగు చేసేవాడు దేవుడు కనుక నీ హృదయం దేవుడికి ఇచ్చి మనల్ని ఏం కోరుకుంటాడు తెలిసింది? మన ఆస్తి కోరుకుంటారమ్మా. ఏం కోరుకోవట్లేదు? మన ఆస్తి కోరుకోవట్లేదు, మన ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు. అర్థమవుతుంది? మన భూములు కోరుకోవట్లేదు, మన బొద్దు బలగా కోరుకోవట్లేదు. మళ్ళీ ఏం కోరుకుంటాడు తెలుసా దేవుడు? మీరు ఏం కోరుకుంటాడు తెలుసండి? ఏం కోరుకుంటాడు? నీ హృదయం. ఎందుకో తెలుసా? ఈ హృదయం ఎలా ఉందంట? ఈ హృదయం ఎలా ఉంది? ఘోరమైన మోసకరమైన వ్యాధికరంగా ఉంది. దీన్ని దేవుడు చేతికిస్తే ఈ మోసము, ఈ దగ, ఈ ఆలోచన, ఈ చెడు, ఈ అపవిత్రత, ఇవన్నీ కూడా, ఈ కామకత్వము, ఇవన్నీ కూడా చెడు అనేది హృదయంలో ఉంది. ఇది కనుక దేవుడికి ఇస్తే దాన్ని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఈమె చెల్లి తొమ్మిది అక్క సేవకుడిగా నీకు కోరుకుందని తెలుసా? నువ్వు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ రక్త సంబంధం బాగుండాలి. ఇక్కడ మనం ఎలాగైతే కలిసి సంతోషిస్తున్నామో, ఇక్కడ ఎలాగైతే కలిసి సంతోషిస్తున్నామో, పర్లోక రాజ్యం వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి? అమ్మ శాంతి ఎక్కడ ఉండాలి తల్లి? మనం ఎక్కడ ఉండాలి? ఇంటికంటే పర్లోక రాజ్యం ఇంటి తిరుగుతారు. పర్లోక రాజ్యంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అర్థమైంది? మా ఊర్లో కనకం గారు పాస్టర్ గారు, కనకం గారు, ఆయన పేరు కనకం గారు, పాస్టర్ గారి పేరు. అర్థమవుతుంది? ఆయన ఏం చేసేవాడంటే ఎవరైతే మాట్లాడుతున్నారో సంఘంలో చూసి అప్పుడు దాకా బాగా చెప్పి మధ్యలో అమ్మాయి నువ్వు లేదు ఇప్పుడు ఏం చెప్పాను అందరూ కూడా ఆయనకి తీసుకున్నారు. ఇవేం చేసింది? అప్పుడు దాకా ఏదో మొత్తం చేసింది.
నీ చీర బాగుంది, లేదా నీ డ్రెస్ బాగుంది, లేకపోతే ఏమనుకున్నావు ఇంటికాడ అవి చెప్పుకుంటారు కదా. ఈ వాక్యం మానేసి ఇంట్లోకి వెళ్తే ఆ టైం చెప్పుకోడు కరెక్ట్గా. అమ్మా ఏం చెప్పాలని వాడు అందరూ కూడా ఆమెగా చూసుకోడు. బెత్తరపోయి ఏం చేసుకోడు తెలుసండి, అందరూ నవ్వు దీనికి ఎలా ఉంటుంది, చింత ఉండదు. అందుకనుక నెక్స్ట్ బట్టి ఆమె ఏం చేసింది తెలుసండి, ఇంకా పాస్టర్ గారు ఏం చెప్తున్నాడా అని పక్కోళ్ళకి గిల్లని, పక్కోళ్ళకి కొట్టని, అసలు ఏం సరే కానీ ఈ పక్కోళ్ళకి గిల్లినా కానీ అసలు పట్టించుకోదు. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు వాక్యం కోసం ప్రతి సమయంలో మనం ఉండేది. వారంలో ఎక్కువ సమయం మనకి ఇంటికాడ ఉంటున్నాం, గట్టిగా ఉండే గంట కట్టున్నాను వ్యవసాయం. ఈ మాటకి దప్పొచ్చు దప్పకపోవచ్చు, ఇందులో శాస్త్రం నేనే శాశ్వతం కాదు. నన్ను ఎప్పుడు దేవుడు పిలుస్తూ వెళ్ళిపోవాలి. ప్రపంచంలో అనేక భక్తులు వెళ్ళిపోతున్నారని గుర్తు. మరణం ఎప్పుడైనా రావచ్చు, మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. నెక్స్ట్ క్షణం నాది కాదు, ఈ క్షణమే నాది. నెక్స్ట్ క్షణం ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ క్షణం సామరావు రామని వెళ్ళిపోలేదు. లేదు మా సంఘస్థులందరితో మాట్లాడుతున్నాడు కుదరదు, మా భార్యతో మాట్లాడుతున్నాడే కుదరదు, మా అమ్మాయి ఇంటిగారంటే మాట్లాడొస్తున్నాడే కుదరదు. అది కనుక చెల్లించిన దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడి వాక్యాన్ని మనం ప్రాధాన్యత, దేవుడికి ఇష్టలుగా ఉంటాం. బ్రతుకుతాం. లోకానుసారం బతుకుద్దండి, తాగొద్దండి, తిరగొద్దండి, ఇష్టంగా మాట్లాడొద్దండి. మీ చేతనైతే ఉపకారం చేయండి, లేకపోతే కనుక ఉపకారం చేసే వాళ్ళు ఇంటికి పంపించు, లేకపోతే కనుక వారి గురించి హృదయంలో ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఎవరి గురించి అక్కడ తప్పు తెలిసిందనుకో పక్కింటికి వెళ్ళి చెప్పొద్దండి. అమ్మా పక్కింటికి వెళ్ళి చెప్పొద్దు. ఒకరి గురించి 1,000 చూపిస్తున్నామంటే 4,000 మన వైపు చూపిస్తున్నాయి. ఎప్పుడు కూడా చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ప్రార్థన చేయాలి. కానీ వారి గురించి వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఏం చేయకూడదు చెప్పకూడదు. అటువంటి భక్తి చేస్తేనే దేవునికి ఇష్టంగా ఉంటారు. మా ఇష్టంగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారంట, పర్లాకు రాజ్యంలో ఉంటారు. కాలేబు ఎవరికి ఇష్టలుగా ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారు. 50 లక్షల మంది కాలబలం ఆగిపోతే ఆ ఇద్దరు వెళ్ళిపోయారు కాదని. ఇప్పుడు మనం అందరూ ఉంటున్నాం, ఇందులో మన అందరం దేవుడికి ఇష్టలుగా ఉన్నాం అనుకో, ఏసునామములో మనందరం కూడా ఎక్కడికి వెళ్తామంట, గట్టిగా పర్లాకు రాజ్యం వెళ్ళదు కాక ఆమేన్. మనం అందరం యేసయ్య దగ్గర ఉందురు కాక ఆమేన్. ఆ సంతోషమైన పట్టణంలో ఉందురు కాక ఆమేన్. ఇప్పుడు మనం ఎవరు మనం భక్తులు. అందుకే భక్తి కాదు, భక్తునికి భగవంతునికి అనుసంధానం ఏంటంటే ఏంటి అగభక్తి. కానీ మనం ఏం తెలుసా, మనకి దేవునికి అసలు అనుసంధానం ఉంది. మనకి పర్లోక రాజ్యం వెళ్ళాలంటే దేవుడు మనం కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉంటే అక్కడికి వెళ్తాం, అగరబత్తి వెలిగితే కాదు. అమ్మా వినండి, ఏ వెలిగితే అగరబత్తి వెలిగితే వెళ్ళాం. ఏ వెలిగించాలంట, నీ హృదయం వెలిగించబడాలి. నీ హృదయం జ్యోతివలె వెలగాలి, ప్రకాశించే జ్యోతివలె వెలగాలి. దాంట్లో ఏమన్నారంట, కలుషితం ఉండకూడదు, నీ హృదయంలో చెడు కాదు, నీ హృదయంలో పాపిష్టి బ్రతుకులు కాదు, నీ హృదయంలో చెడు ఆలోచనలు కాదు, నీ హృదయంలో దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. అప్పుడు ఇది పరలోక రాజ్యం నాది. గౌరవమైనటువంటి చెల్లితో చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి చేయలేదు. మరో మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. కీర్తన గ్రంథం 51 వచనం. మరో రోమన్ రాసిన పత్రిక 14 వచ్చారు. విరిగి నలిగిన మనసే అది ఏం కావాలంట, ఏంటంటే మనసు అంటే ఏ దగ్గర కొట్టుకుందాం బ్రదర్, ఏ దగ్గర కొట్టుకోవాలి, ఏ దగ్గర కొట్టుకోవాలి అర్థం కాదు మీకు. దేవుడికి ఏమి ఇష్టమైందంట, మనస్సు మీద కొట్టాలి.
మనసులో ఏముంది? మన వారం కూడా చెప్పారు, కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకి మర్చిపోకూడదు. అబ్బా బాగుంది. ఏంటది? ఆల్పస్తం. ఎక్కడ వచ్చింది? ఈ కంటితో చూసాడు, ఇక్కడికి వచ్చేసింది. ఈ వ్యక్తి ఎక్కడుంటాడు? థియేటర్లో ఉంటాడు. అది కాదు. ఏమని కొట్టాలంట? మనసులో ఉన్న ప్రతి చెడు తలంపు, చెడు ఆలోచన అంతా కూడా విరగొట్టబడాలి. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన పని. అర్థమవుతుంది? ఇలా ఉంటారు. మన హృదయం ఎలా ఉండాలి తెలుసా? దేవుడి కోసం, దేవుడి కోసం అక్క అన్నాను, దేవుడి షాపుకి నేను చేస్తున్నాను. మోసం ఉండకూడదు, హృదయంలో దగ్గర ఉండకూడదు, హృదయంలో ఏమనకూడదంట? పాపం ఉండకూడదు, పాపం ఉండకూడదు. కనుక ప్రతి ఒక్క అమ్మకి చూడండి, ప్రతి ఒక్కరు కూడా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అంతేకాదు విశ్వాసం కలిగి ఉండాలి, అంతేకాదు భక్తి కలిగి ఉండాలి, అంతేకాదు ఏం చేయాలంట? నీ హృదయంలో ఉన్నటువంటి చెడునంతా ఏం చేయాలంట? విరగొట్టబడాలి, తీసేయాలా. ఏమైనటువంటి దేవుడికి ఇష్టడిగా ఉంటావా? ఉండాలంటే లక్షణాలు కలిగి ఉండాలి. పరలోకాన్ని సంపాదించాలంటే లక్షణాలు కలిగి ఉండాలి. చూడండి, రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు? దేవుడికి ఎవరు ఇష్టలు? చూడమ్మా, ఈ సహోదరుడు దుఃఖించినడా? 14వ అధ్యాయం 18వ వచనం. 18 రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18. ఏంటమ్మా? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు ఏంటంట? ఎవరు ఇష్టండి? దేవుడికి ఎవరు ఇష్టం? దాసు. ఎలా ఉండాలంట? తగ్గించుకున్నవాడే దేవుడికి ఇష్టం. అర్థం? ఇక్కడి నుంచి 2 బట్టలు తీసి ఎగరేయించడం అంటూ అంత గొప్పతనం కాదు. ఈ లోకంలో గొప్పతనం. దేవుడు ఏమన్నాడు తెలిసింది? దాసుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడికి ఇష్టడు. ఎవరైతే ఇష్టడుగా ఉంటారో వాళ్ళు పర్లేదు కాదు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? కొడితే కొడతావా? తిడితే తిడతావా? తినాలి. మాట అంటే మాట అంటావా? కొడితే కొడతానికి అధికారం ఉందా నీకు? తిడితే తిట్టే అధికారం ఉందా? ఎలా ఉండాలంట? దాసుడిగా ఉండాలి. ఎవరైతే దాసుడు అంటే తగ్గించుకుంటాడో వారు మాత్రమే దేవుడికి ఇష్టలుగా ఉంటారు. వారు మాత్రమే ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యం. అర్థమవుతుంది? దాసుడిగా ఉండాలి, దాసురాలిగా ఉండాలి. ఒక మాట అంటే 10 మాట్లాడటం కాదు. ఏమైనటువంటి చెల్లి ప్రభుత్వం దేవుని సేవకుని తెలియజేస్తున్నారు. నెంబర్ 1 ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో ఉంటే దేవుడికి ఇష్టలుగా ఉంటారు. వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారు. నెక్స్ట్ ఎలా ఉండాలంట? భక్తి కలిగి ఉండాలి. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, భక్తులుగా ఉంటారు, వారు మాత్రమే దేవుడికి ఇష్టలుగా ఉంటారు. వారు మాత్రమే పరలోక రాజ్యం అంటారు, పరలోక రాజ్యంలో చేర్చబడతారు. మూడవదిగా ఎవరైతే దాసులుగా తగ్గించుకుంటారో వారు దేవుడికి ఇష్టలుగా ఉంటారు. వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ఎన్ని విషయాలు చెప్పాను? చెల్లమా? నెంబర్ 1 చెప్పండి, ముగిస్తాను. నెంబర్ 1, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలేట అసాధ్యము. అంటే మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉంటే దేవుడికి ఇష్టలుగా ఉంటాం. ఎవరైతే దేవుడికి ఇష్టలుగా ఉంటారో వారికి పరలోక రాజ్యం వస్తారు. నెంబర్ 2, ఈ భూమి మీద భక్తులే
శ్రేష్ఠులు వారు మాత్రమే దేవునికి ఇష్టలు. ఎవరైతే కనుక మనం భక్తిగా, పవిత్రంగా, పరిశుద్ధతగా దేవుడిని ఆరాధిస్తామో, దేవుడిని కలిగి ఉంటామో, భక్తి చేస్తామో, లోకానుసరణ భక్తి కాకుండా పరిశుద్ధత, పవిత్రత, లోపములైనటువంటి భక్తి చేసి ఇరిగినలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తే, ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధిస్తే వారు మాత్రమే దేవునికి ఇష్టలు, వారు మాత్రమే పరలోకానికి చేస్తారు. మూడవదిగా ఎవరైతే దాసులుగా ఉంటారో, తగ్గించుకుంటారో, అటువంటి తగ్గించుకుని విధేయత కలిగి జీవిస్తారో వారు మాత్రమే దేవునికి ఇష్టలు, వారు మాత్రమే పరలోకానికి. మూడు చెప్పా అర్థం మాస్టర్ చెప్పండి. నెంబర్ 1 చెప్పండి, చిన్న కానీ అందరు చెప్పండి. నెంబర్ 1 ఏముండాలి మనలో? పరలోక రాజ్యం. దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఫస్ట్ మనకు ఉండవలసిందంట దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండడానికి లక్షణాలు ఏంటంట? నెంబర్ 1, దేవుడికి ఇష్టంగా మనిషి ఎవరు ఉంటారు తెలుసా? మంచి విశ్వాసం కలిగి ఉంటారు. అర్థం. నెంబర్ 2 మంచి భక్తి కలిగి ఉంటారు. నెంబర్ 3 దాసుడిగా ఉంటాడు, తగ్గించుకుంటాడు. అర్థమవుతుంది. ఈ లక్షణాలు కలిగి ఉంటే మనం ఎక్కడికి వెళ్తామంట? ఓకేనా? ఓకే, ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వారు మాత్రమే దేవుని స్థితిలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడి సేవకులు చాలా మంది చెప్పవలసిన సమయం లేదు. 2 చేతులు జోడించో మాట చెప్తున్నాను. ఒక అన్నయ్య, ఒక సేవకుడు, ఒక నాయకుడిగా కొంచెం తొందరగా వస్తే కొంచెం బాగుంటుందని ఆశ. నేను దగ్గర ప్రాక్టికల్ ఒక 5 పాటలు పాడాను. తర్వాత అబ్బాయి వచ్చాడు శాంతిరాజు, నేను పాడినప్పుడు 3 పాటలు వచ్చాడు. మొత్తం నేనే 8 పాటలు పాడాను. మీరు ఒక 8 పాటలు 9 పాటలు పాడుంటారు. పాటకు 3 నిమిషాలు ఎక్కేసుకున్న అప్పుడు 2 నిమిషాలు అయింది. పాటల ప్రాముఖ్యం కాదు కానీ వాక్యం ప్రాముఖ్యత. వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యం ద్వారా బలపడదాం, వాక్యం ద్వారా స్థిరపడదాం. మనందరం కూడా వాక్యానుసారంగా బ్రతుకుదాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఇటు మాట మన దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచుకుందాం. ఆమె ఈ 3 విషయాలు మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోని 3 విషయాలు మర్చిపోదు. 3 విషయాలు? ఈరోజు చెప్పిన 3 విషయాలు. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తానికి మెట్లు ఇది. అట్లా ఇప్పుడు పైకి వెళ్ళాలనుకోండి, కింద నుంచి ఎన్ని మెట్లు ఉన్నాయి? లెక్క నాకు తెలియదు, నేను ఎప్పుడు లెక్కేది. మాస్టర్ గారు మీరు లెక్కేసారు పైకి మెట్లు తెలియదు. ఒక మెట్టు దాకా ఒక మెట్టు దాకా ఒక మెట్టు ఎక్కాలి. అమ్మ అంతే కదా, ఒక మెట్టు దాకా ఒక మెట్టు ఎక్కాలా, తర్వాత ఒక మెట్టు ఎక్కాలి. అలాగే పరలోక రాజ్యం వెళ్ళాలంటే అర్థమండి, మొట్టమొదటిగా దేవుడికి ఇష్టలుగా ఉండాలని కాన్సెప్ట్ రాసుకున్నాను. అమ్మా రాసుకొని ఎవరు రాసుకుంటే నేను దేవుడికి ఇష్టడిగా ఉంటేనే పరలోక రాజ్యం. ఇష్టడిగా ఉండాలంటే ఫస్ట్ నాలో విశ్వాసం ఉండాలి, నాలో ఇంకేముండాలి? భక్తి ఉండాలి, నాలో తగ్గింపు ఉండాలి. 3 ఎన్నో చెప్పలేదు మీకు. 3 విషయాలు చెప్పా. 3 విషయాలు మైండ్లో పెట్టుకోండి. 1 విశ్వాసము, 2 భక్తి, 3 తగ్గింపు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1 విశ్వాసం, నెంబర్ 2 భక్తి, నెంబర్ 3 తగ్గింపు. నెంబర్ 1 గట్టిగా, నెంబర్ 1 ఎలా ఉండాలి? మనం విశ్వాసముగా ఉండాలి. అలా నెంబర్ 2 భక్తిలో రాజీ పడకూడదు. నెంబర్ 3 తగ్గింపు జీవితం కలిగితే కనుక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అటువంటి జీవితాన్ని కలిగి దేవుడికి ఇష్టడిగా బ్రతుకుదాం, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? తగ్గించుకున్న వరకు ఎంత ఆశీర్వాదం తెలుసండి, ఎంత ఆశీర్వాదం తెలుసా? భక్తి పుట్టడంతో తగ్గించుకున్న వరకు 2సారి పట్టడు. అర్థమవుతుంది. భర్త పాపంలో వచ్చి దెబ్బ కొట్టడంతో నువ్వే తగ్గించుకున్నావు అనుకో, భర్త పగ పట్టదు. ఏంది అని కనుక నువ్వు రివర్స్ అయితే కనుక ఏమవుతుందంట? ఏమవుతుంది? ఈపు విమానం మోతాయి, నాకెందుకు చెప్తావు అంటాడు. అర్థమవుతా? అందుకనుక పరలోక రాజ్యం ఎక్కడ ఎలాగో భర్తకి ఎలా లోబడాలో మన కర్మ తండ్రికి కూడా మనము పరలోక రాజ్యం మనం లోబడాలి. ఓకేనా?
రైట్, ఇటు మాట్లాడిన దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమె మరి మన మధ్యలో కొంత సాక్ష్యం కూడా ఉంది, కంగారు పడతాం, తొందరగా ప్రభు బలు సిద్ధపరుస్తారు. ప్రభు బలు తీసుకునే ముందు జాగ్రత్తగా గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 11వ కథ. తమ్ముడు ఇది క్లోజ్ చెప్పు. నేను మీకు అప్పగింపబడిన దానిని అందరూ మెలుపుగా ఉండేనండి. ఈ మాట అందరూ మెలుపుగా ఉండేనండి. చదువు, మైక్ తీసుకోగలరు కొంచెం. ప్రభు వల్ల పొందుతుంది. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? వినండి మాట. ఎవరిని? నన్న? మన ఇంటికాడ బంధువులా? మన భర్తలా? మన పిల్లలా? వింటున్నారా? మాట్లాడుతున్నారా? తమ్ముడు వినండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు బలులో వేసేటప్పుడు కూడా నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? ఆయన చేసినటువంటి త్యాగం, శిలువయాగం, బలియాగం, ప్రాణత్యాగం, ఆయన మరణ పునరుద్ధానము ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి? ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వాక్యం ద్వారా ఏంటంట? వాక్యం విని ఆయన జ్ఞాపకం చేసుకుని